ఉస్మానియా వర్సిటీ 100ఏళ్ల పండుగ ప్రారంభోత్సవానికి వస్తున్నారు ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రపతి టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం సెక్యూరిటీపైన ఫోకస్ పెట్టింది. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 26న 3 రోజులు జరగనున్న ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 26న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రానున్నారు రాష్ట్రపతి. హక్కింపేట విమానాశ్రయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో ఓయూకు చేరుకుని ఉత్సవాలను ప్రారంభిస్తారు. 1:30కు ఓయూ నుంచి హెలికాప్టర్లో హక్కింపేటకి వెళతారు. అక్కడి నుండి తిరిగి ఢిల్లీకి 3 గంటలకు చేరుకుంటారు. ప్రణబ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. 1917లో 7వ నిజాం హయాంలో ఏర్పాటైన ఉస్మానియా యూనివర్సిటీ ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నేతలు, రచయితలు, కవులు, కళాకారులను, విద్యావేత్తలను తయారు చేసింది. ఈ యూనివర్సిటీలో చదివిన అనేక మంది అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ 100ఏళ్ల వేడుకలను చరిత్రలో నిలిచేలా జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏర్పాట్ల కోసం 30 కమిటీలు వేయాలని నిర్ణయించారు అధికారులు. పూర్వ విద్యార్థులందరికీ ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్రపతి రానుండడంతో భద్రతపై ఫోకస్ పెట్టారు అధికారులు. వర్సిటీ పరిసర ప్రాంతాల్లో టైట్ సెక్యూరిటీకి ప్లాన్ చేస్తున్నారు.